జల సంరక్షణకు కట్టుబడి పనిచేద్దామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానూరులో ఏపీఎస్ఐఆర్డీ భవన్లో జలవనరుల స్థిరత్వంపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. భూమి మీద మనిషికి అవసరమయ్యే నీటి శాతం చాలా తక్కువగా ఉందన్నారు. నీరు జాగ్రత్తగా కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి బాగుంటుందని, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన విధానం మెరుగవడానికి గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి నదులే జీవనాధారమన్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా దేశంలో ముందంజలో ఉండేందుకు నీటి వనరులే కారణమన్నారు. తగ్గుతున్న భూగర్భ జలాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఎంతో ఉందన్నారు. ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాలనే ఆశయానికి ఎన్నో అవరోధాలున్నాయన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉపరితలంలో లభించే నీటి లభ్యత లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం కీలక సమస్యలుగా మారాయన్నారు. వేసవిలో నీటి సమస్యను తీర్చేందుకు వాటర్ షెడ్ల పునరుద్ధరణకు ప్రణాళిక వేస్తున్నామని తెలిపారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదలుపెట్టిన ప్రధాని మోదీ ఆశయానికి అనుగుణంగా ముందుకెళ్తున్నామన్నారు పవన్. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, సీఎం చంద్రబాబు మార్గంలో నీటి పొదుపుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు డిప్యూటీ సీఎం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల నీటి వినియోగ డ్రైవ్ అనే కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చైతన్యం కలిగించి భూగర్భ జలాలు పెంచడం, నీటి వృధా అడ్డుకోవటం, నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడంపై తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.